Hello champions, welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ యాజ్ ప్రామిస్డ్ మనం ఫస్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం బయోమాలిక్యూల్స్ ది ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్. ఇది అందరూ నీట్ 2024 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇంకా ఎంసెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఏదైతే ఇప్పుడు కవర్ చేస్తామో అది ఎంసెట్ లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి ఎంసెట్ స్టూడెంట్స్ కూడా ఇది చూడొచ్చు, నీట్ స్టూడెంట్స్ మాత్రమే అని కూడా ఏమీ లేదు. ఓకే, సో డోంట్ వరీ. సో ఫస్ట్ పార్ట్ లో మనం బయోమాలిక్యూల్స్ ఏం చదువుకోబోతున్నాం ఇవ్వాలంటే ఇంట్రొడక్షన్ నోట్ చూసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ లో అన్ని బయోమాలిక్యూల్స్ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఓకే, సో అది మనం మొదలెడుతున్నాం. మొత్తం క్లియర్ గా స్లోగా అర్థం చేసుకుంటూ వెళ్తాం. సో సెషన్ ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎన్సీఆర్టీ బుక్ పక్కన పెట్టుకొని చూడండి. ఓకే, ఏమైనా నోట్స్ ఉంటే అక్కడే చెప్తాను, మీరు కూడా అక్కడే నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో పెన్ అండ్ పేపర్ లేదంటే పెన్ ఇంకా ఎన్సీఆర్టీ ఏదైనా ఒకటి తీసుకొని కూర్చోండి. స్టార్ట్ చేసేద్దాం మరి ఇవాళ సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఫస్ట్ సెషన్. ఓకే, సో ఇవాళ నేను అన్నట్టు మనం ఏం డిస్కస్ చేస్తాం నేను మీకు క్లియర్ గా చెప్పేస్తున్నాను. ఓకే, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సో జస్ట్ మినిట్. ఓకే, సరే. సో దెర్ ఇస్ అ వైడ్ డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ బయోస్పియర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను పూర్తిగాను. So there is a wide diversity in living organisms in our biosphere. Now a question that arises in our minds is, are all living organisms made of the same chemicals, elements and compounds? అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ టైప్ ఆఫ్ కంపౌండ్స్ నుంచి ఫామ్ అయ్యాయా అనేసి అనమాట. అన్ని సేమ్ ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అయ్యాయా, అవునా కదా? ఆల్మోస్ట్ అన్ని ఆర్గానిజమ్స్ మనం ఏదైతే చూస్తున్నామో దే ఆర్ ఆల్ మేడప్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ అండ్ కంపౌండ్స్. మన అందరి బాడీలోని కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇంకా వేరే ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని మనకి ఎలాగైతే ఉన్నాయో వేరే అనిమల్స్ కూడా అలాగే ఉంటాయి. సో యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఇవే మెయిన్ మనవి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ కెమిస్ట్రీ హౌ ఎలిమెంటల్ అనాలిసిస్ ఇస్ పర్ఫార్మ్డ్. ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ an analysis on a plant tissue, animal tissue or a microbial paste, we obtain a list of elements like carbon, hydrogen, oxygen and several others and their respective content per unit mass of living tissue. మెయిన్ గా మనకు దొరకబోయే ఎలిమెంట్స్ ఏంటంటే ఉంటాయి కార్బన్, హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్. ఈ మూడు ఎలిమెంట్స్ మనకు ఉంటాయి. ఓకే, ఇది కాకుండా ఇంకా బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఈ మూడు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద మేజర్. అది if the same analysis is performed on a piece of earth's crust as an example of non-living matter, we obtain a similar list. What are the differences between the two lists? ఇప్పుడు మనం నాన్ లివింగ్ మ్యాటర్ ని చేసామంటే మనకి కొంచెం డిఫరెంట్ లిస్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ మనం ఒక రాయి తీసుకున్నాము లేదంటే కొంత డస్ట్ తీసుకున్నాం చేస్తే మారుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అ లివింగ్ థింగ్. సో ఒక కాన్స్టిట్యూయెంట్ అనేది ఏముండదు అక్కడ. మనకి ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ లివింగ్ మ్యాటర్ అనేది మన బాడీలో ఫామ్ అయి ఉండాలి. కాబట్టి దాన్ని బట్టి మన బాడీలో ఎలిమెంట్స్ ది కాంపోజిషన్ అది మారుతుంది కంపేర్ టు నాన్ లివింగ్ మ్యాటర్ లైక్ ఒక రాక్ అయినా లేదంటే కొంచెం డస్ట్ అయినా తీసుకుంటే. సో ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ దెర్ ఈస్ నో సచ్ డిఫరెన్స్ కుడ్ బి మేడ్ అవుట్. ఆల్ ది ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ శాంపుల్ ఆఫ్ ది లివింగ్ టిష్యూ. ఓన్లీ ఏదైతే అరేంజ్మెంట్ ఉంటుందో ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే ఏదైతే నేను అన్నట్టు కాన్స్టిట్యూయెంట్ లివింగ్ మ్యాటర్ మనది ఏదైతే ఉందో దాని అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎలిమెంట్స్ ది అది మారుతుంది. However, a closer examination reveals that the relative abundance of carbon and hydrogen with respect to other elements is higher in any living organism than in the earth's crust. ఇదే నేను అన్నాను. ఈ లివింగ్ మ్యాటర్స్ ఏదైతే కాన్స్టిట్యూయెంట్ ఉందో అంటే మన బాడీలోని కార్బన్ ఇంకా హైడ్రోజన్ ది ఏదైతే క్వాంటిటీ ఉందో మిగతా ఎలిమెంట్స్ కన్నా అది ఎక్కువ ఉంటుంది. అదే మన ఎర్త్ క్రస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. అన్ని కాంపోజిషన్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ నేర్చుకోబోతున్నాం. అయితే హౌ టు అనలైజ్ కెమికల్ కాంపోజిషన్. ఒక పర్టికులర్ లివింగ్ టిష్యూ తీసుకొని దాని కెమికల్ కాంపోజిషన్ అనేది ఎలా అనలైజ్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ టాపిక్ ని క్లియర్ గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. We can continue asking in the same way, what type of organic compounds are found in living organisms? How does one go about finding the answer? To get an answer, one has to perform a chemical analysis. Okay, a chemical analysis అనేది perform చేయాల్సి ఉంటుంది. We can take any living tissue, a vegetable or a piece of liver, etc., and grind it in trichloroacetic acid, CCl3COH, trichloroacetic acid అంటారు, using a mortar and a pestle. We obtain a thick slurry. If we were to strain this through a cheesecloth or a cotton, we would obtain two fractions. ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉన్నదో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్లియర్ గా వినండి. One is called the filtrate and more technically the acid soluble pool, and second is the retentate or the acid insoluble fraction. Scientists have found thousands of organic compounds in the
యాసిడ్ సాల్యుబుల్ పూల్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మనం అర్థం చేసుకుందాం ఏంటి ఏం అందరం ట్రై చేస్తున్నారని. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక లివింగ్ టిష్యూ తీసుకున్నాం. ఓకే, వీ హ్యావ్ టేకన్ అ లివింగ్ టిష్యూ, రైట్? ఒక లివింగ్ టిష్యూని తీసుకున్నాం. ఈ లివింగ్ టిష్యూని తీసుకొని మనం ఏం చేసామంటే దాన్ని మంచిగా మోటార్ అండ్ పెస్టల్ లో గ్రైండ్ చేసాం. గ్రైండ్ ఇన్ మోటార్ అండ్ పెస్టల్ విత్ పెస్టల్. ఒక మోటార్ లో పెస్టల్ వాడి ఓకే మంచిగా దాన్ని గ్రైండ్ చేసాం. ఇలా శుభ్రంగా గ్రైండ్ చేసాం అనమాట. చేసిన తర్వాత మనం ఏం చేసామంటే దాన్ని స్ట్రెయిన్ విత్ చీజ్ క్లోత్. స్ట్రెయిన్ ఏదైతే దొరికిందో మనకి, ఓకే, ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ విత్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్. ఓకే, ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ ని వాడి మనం దాన్ని గ్రైండ్ చేసాం. గ్రైండ్ చేసిన తర్వాత ఏదైతే ఫిల్టరేట్ వచ్చిందో ఫామ్ అయిందో గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ విత్ కాటన్ ఆర్ చీజ్ క్లోత్. ఒక చీజ్ క్లోత్ అంటాము, చీజ్ క్లోత్ లేదంటే కాటన్ తో మనం ఏం చేస్తాం దాన్ని స్ట్రెయిన్ చేస్తాం. చేసిన తర్వాత మనకి 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి. అవే 2 ఫ్రాక్షన్స్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో కేర్ఫుల్ గా వినండి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అంటాం. ఏదైతే మనకి కిందన వచ్చేసిందో ఫిల్టర్ అయ్యి దాన్ని ఫిల్టరేట్ అంటాం. దాన్ని మనం ఫిల్టరేట్ అంటాం. ఏదైతే వెనక్కి అందులోనే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం టీ చేసాం. ఓకే, మనం టీ వచ్చి పెట్టిన తర్వాత ఒకసారి టీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, టీ లీవ్స్ ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసినప్పుడు ఏదైతే టీ వచ్చేసిందో దాన్ని ఫిల్టరేట్ అంటాం. ఓకే, మిల్క్ టీ అయినా లేదంటే వాటర్ టీ అయినా మన నార్మల్ బ్లాక్ టీ చేసినా ఏదైతే ఫిల్టర్ వచ్చేసిందో దాన్ని ఫిల్టరేట్ అంటాం. ఏదైతే ఆ స్ట్రెయినర్ లో ఉండిపోయిందో దాన్ని మనం ఏమంటాం, రిటెంటేట్ అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నాం, రిటెంటేట్ అంటున్నాం. ఓకే, దాన్ని మనం రిటెంటేట్ అంటున్నాం. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఫిల్టరేట్ రిటెంటేట్ ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోబోతున్నాం. ఈ రిటెంటేట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ రిటెంటేట్ లోని ఉన్నవి ఏంటి, యాసిడ్ సాల్యుబుల్, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అంటాం. యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ ఎందుకంటే ఇది ట్రైక్లోరో యాసిటిక్ యాసిడ్ లో సాల్యుబుల్ అయ్యి కిందకి వెళ్ళలేదు, ఫిల్టర్ అయ్యి వెళ్ళలేదు. ఏదైతే సాల్యుబుల్ అయిపోయిందో ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ లోని ఏవైతే మిక్స్ అయిపోయి అంటే సాల్యుబుల్ అయిపోయో వాటిని మనం ఫిల్టరేట్ అంటాం. ఆ పర్టికులర్ కాంపౌండ్స్ ఏవైతే ఫిల్టరేట్ లో ఉన్నాయో వాటిని యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటాం. ఇప్పుడు యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అంటాం. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం ముందు. సో ఈ యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లో ఏంటేంటి ఉంటాయంటే మ్యాక్రో మాలిక్యూల్స్ అన్ని ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, కార్బోహైడ్రేట్స్, దాని తర్వాత నెక్స్ట్ మీకు ప్రోటీన్స్, దాని తర్వాత లిపిడ్స్, ఓకే, న్యూక్లిక్ యాసిడ్స్, ఇవన్నీ మీకు ఉంటాయి రిటెంటేట్ లో. అదే ఫిల్టరేట్ లో చూసుకుంటే ఫిల్టరేట్ మనం ఏమంటున్నాం, యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటున్నాం. దీన్ని మనం యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటున్నాం. యాసిడ్ సాల్యుబుల్ పూల్ ఏముంటాయంటే అన్ని మైక్రో మాలిక్యూల్స్ ఉంటాయి. మైక్రో మాలిక్యూల్స్ లో మీకు ఫస్ట్ వచ్చేది వైటమిన్స్, మినరల్స్, ఇంకా వేరే వేరే ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఎలిమెంట్స్, కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, వేరే వేరే ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, చిన్న చిన్న కాంపౌండ్స్ ఏదైతే ఉంటాయి. ఓకే, అది అన్నమాట. సో అది బేసిక్ గా రిటెంటేట్ ఇంకా ఫిల్టరేట్ మధ్యన డిఫరెన్స్. ఓకే, ఇది. సో రిటెంటేట్ లో నేను అన్నట్టు మ్యాక్రో మాలిక్యూల్స్ అన్ని ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ మ్యాక్రో మాలిక్యూల్స్. వీటిని మనం మ్యాక్రో మాలిక్యూల్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా ఏదైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏదైతే అంటున్నారు. ఓకే, ఫర్దర్ మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఇన్ హయ్యర్ క్లాసెస్ యూ విల్ లెర్న్ how to analyze a living tissue sample and identify a particular organic compound. It will suffice to say here that one extracts the compounds, then subjects the extract to various separation techniques till one has separated compound from all the other compounds. In other words, one isolates and purifies a compound. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే హైయర్ క్లాసెస్ లో మీరు ఎప్పుడైతే వెళ్తారో యాక్చువల్గా దాని గురించి మాట్లాడుతున్నారు. హైయర్ క్లాసెస్ లో వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క కాంపౌండ్ ని సపరేట్ చేస్తూ ప్యూరిఫై చేస్తూ స్టడీ చేస్తారు.
అది మీకు ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు, కానీ గ్యారంటీగా మీరు ఎప్పుడైతే హైయర్ క్లాసెస్కి వెళ్తారో, ఓకే, మీరు ఇప్పుడు ఇంటర్లో చేయకపోయినా కూడాను మీ డిగ్రీలో వెళ్ళినప్పుడైనా, లేదంటే ఎంబీబీఎస్ లో వెళ్ళినా బీడీఎస్ లో వెళ్ళినా మీరు డెఫినెట్ గా చేస్తారు. ఓకే, సో అనలైటికల్ టెక్నిక్స్ వెన్ అప్లైడ్ టు ద కంపౌండ్ గివ్ అస్ అన్ ఐడియా అబౌట్ ది మాలిక్యులర్ ఫార్ములా. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు దాంట్లో ఉన్న మాలిక్యులర్ ఫార్ములా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ తీసుకుంటున్నాం. గ్లూకోజ్ ది ఫార్ములా ఏంటి? C6H12O6. C6H12O6 అది గ్లూకోజ్ ది ఫార్ములా. ఓకే, ఈ C6H12O6 మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎలా తెలిసిపోయింది? ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తే తెలిసింది. ఎప్పుడైతే మన దగ్గర బుక్ లో ఉన్నది ఇన్ఫర్మేషన్ మనం చదువుతున్నాం, కానీ ఎప్పుడైతే దీన్ని కనిపెట్టారో ఎవరికి తెలియదు కదా దీని ఫార్ములా. సో ఈ ఫార్ములా తెలియడానికి రీజన్ ఏంటంటే ఇలాగే ఏదైతే అనలిటికల్ టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ త్రూ గాను ఒక్కొక్క కాంపౌండ్ లో ఏ ఎలిమెంట్ ఉందో చూసి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి అప్పుడు దాని ఒక ఫార్ములా అనేది ఫార్మ్ చేశారు. ఓకే, సో ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీ కాదు. ఒక పర్టికులర్ కంపౌండ్ లో ఎలాంటి మాలిక్యూల్స్ ఉన్నాయో స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. మనకి ఆల్రెడీ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇలా ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ అది స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఆల్ ద కార్బన్ కంపౌండ్స్ దట్ వి గెట్ ఫ్రమ్ లివింగ్ టిష్యూస్ ఆర్ కాల్డ్ బయోమాలిక్యూల్స్. ఏవైతే లివింగ్ టిష్యూ నుంచి మనకు మాలిక్యూల్స్ మనకి లభిస్తాయో, ఓకే, వాటన్నిటిని మనం బయోమాలిక్యూల్స్ అంటున్నాం. ఎందుకు బయోమాలిక్యూల్స్ అంటున్నాం? బికాస్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్. మన బాడీ ఏదైతే ఉందో దాని ఒక బయోలాజికల్ సిస్టమ్ అంటాం మనం. ఈ బయోలాజికల్ సిస్టమ్ లోని లివింగ్ ప్రాసెసెస్ నడుస్తున్నాయి. అంటే మన లివింగ్, ఒక ఆర్గానిజం లివింగ్ గా ఉండాలంటే ఏం ఉండాలన్నా మెటబాలిజం అనేది ఉండాలి అని నేర్చుకున్నాం. మెటబాలిజం అంటే ఏంటి? కెటబాలిక్ ఇంకా అనబాలిక్ రియాక్షన్స్, అంటే మేకింగ్ అండ్ బ్రేకింగ్ రియాక్షన్స్. ఈ రెండు రియాక్షన్స్ అవుతుంటే ఒక ఆర్గానిజం లో మెటబాలిజం జరుగుతుందని చెప్తాం. ఓకే, ఈ మెటబాలిజం ఏదైతే ఉన్నదో రెగ్యులర్ గా నడుస్తూ ఉంటేనే ఆ పర్టికులర్ సిస్టమ్ ని మనం బయోలాజికల్ సిస్టమ్ అంటాం. అందులో ఉన్న మాలిక్యూల్స్ ని బయోమాలిక్యూల్స్ అంటాం. సో దట్ ఈస్ బయోమాలిక్యూల్స్. అర్థమైందా? అది. సో హౌఎవర్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఆల్సో గాట్ ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అండ్ కంపౌండ్స్ ఇన్ దెమ్. మనలో ఇనార్గానిక్ ఎలిమెంట్స్ లేవా? ఉన్నాయి. హౌ డు వి నో దిస్? అ స్లైట్లీ డిఫరెంట్ బట్ డిస్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ టు బి డన్. సో ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అంటే సింగులర్ గా ఏవైతే వేరే వేరే ఎలిమెంట్స్ సపరేట్ సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీలో ఉన్న అయాన్స్ ఏవైతే ఉన్నాయో, పొటాషియం అయాన్ అవనండి, సోడియం అయాన్ అవనండి, ఓకే, దాని తర్వాత కాల్షియం అయాన్ అవనండి, ఓకే, హైడ్రోజన్, ఓకే, ఇలాంటివి ఏవైతే అయాన్స్ ఉన్నాయో మన బాడీలోని, ఈ అయాన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీటిని మనం ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, మనం ఆల్రెడీ చదువు ఉంటే ఆర్గానిక్ ఇంకా ఇనార్గానిక్ రెండు టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్ లో మనం గ్లూకోజ్ ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ వస్తాయి. ఇనార్గానిక్ ఫామ్ లో మనం చూసుకుంటే ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఈ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ఇనార్గానిక్ ఫామ్ లో ఉన్నాయి అంటున్నాం. సో ఇవన్నీ అయానిక్ ఫామ్ లో మనకి ఎప్పుడైతే లభిస్తాయో దాన్ని మనం ఇనార్గానిక్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా మనం ఏదైతే ఫస్ట్ చదువుకున్నాం అర్త్ క్రస్ట్ ఇంకా హ్యూమన్ బాడీలోని మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. అది ఇంకేం లేదు. ఇది అర్త్ క్రస్ట్. ఇది అర్త్ క్రస్ట్ లో ఎలా ఉంది ఎలిమెంట్ కంపోజిషన్, హ్యూమన్ బాడీలో ఎలా ఉంది చూసుకుంటే, హ్యూమన్ బాడీలోని మిగతా ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటే కార్బన్ ఇంకా హైడ్రోజన్, కార్బన్ ఇంకా ఆక్సిజన్ చూస్తే మనకి హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ మూడు ఏవైతే ఉన్నాయో, ఇంకా మెయిన్ నైట్రోజన్ కూడా చూసుకుంటే మిగతా నార్మల్ ఎర్త్ క్రస్ట్ చూసుకుంటే ఎలా ఉందో దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్ గా మిగతా ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ చూసుకుంటే బయట మనకి కాల్షియం ఎక్కువ ఉన్నది ఎర్త్ క్రస్ట్ లో, కాకపోతే మన బాడీలో జస్ట్ 1.5 ఉన్నది పర్సెంటేజ్ వెయిట్ లో. సో అది అన్నమాట. ఓకే, సో అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఫర్దర్ మనం ముందుకెళ్తే ఏం చేస్తున్నాం అంటే చూడండి, వన్ బేస్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ లివింగ్ టిష్యూ, ఓకే, సే అ లీఫ్ ఆర్ అ లివర్, ఓకే, అండ్ దిస్ ఇస్ కాల్డ్ బెట్ వెయిట్. బెట్ వెయిట్ అంటే ఏమిటి? ఇప్పుడు నార్మల్ గా మన ఏదైతే ఇప్పుడు లీఫ్ ని లేదంటే లివర్ టిష్యూ ఏదైనా మనం తీసుకుంటున్నాం అనుకోండి లివింగ్ టిష్యూని, దాన్ని డైరెక్ట్ గా ఎప్పుడైతే మనం వే చేస్తామో దాన్ని బెట్ వెయిట్ అంటాం. ఓకే, ఇప్పుడు దాన్ని డ్రై చేస్తున్నాం. డ్రై చేసిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, దాంట్లో ఎలాంటి వాటర్ కంటెంట్ మ్యాక్సిమం మిగలలేదు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాటర్ కంటెంట్ మిగిలింది అంటే ఆ రిమైనింగ్ మెటీరియల్ మళ్ళీ మనం ఎప్పుడైతే డ్రై చేస్తామో దాన్ని మనం డ్రై వెయిట్ అంటాం. దీన్ని మనం బయోమాస్ అంటాం. ఈ డ్రై వెయిట్ మనం ఏమంటాం? వాట్ ఈస్ దిస్ డ్రై వెయిట్? దీన్ని మనం బయోమాస్ అని కూడా అంటాం. ఓకే, వాట్ ఈస్ ద బయోమాస్? బయోమాస్ ఇస్ ద మాస్ ఆఫ్ అ లివింగ్ మెటీరియల్ వితౌట్ వాటర్, వాటర్ లేకుండా. ఓకే, మాస్ ఆఫ్ living material, living tissue without water.
వాటర్ రిమూవ్ చేసి డ్రై చేసినప్పుడు ఏదైతే లివింగ్ మాస్ ఉంటుందో దాన్ని మనం బయోమాస్ అంటాం. ఓకే, ఈ బయోమాస్ వర్డ్ మనం మళ్ళీ ఈకో సిస్టమ్ లో చదువుకుంటాం. ఇకాలజీ తెలుసు కదా, ఇకాలజీలో మళ్ళీ మనం చదువుకుంటాం. ఓకే, నౌ ఇఫ్ ద టిష్యూ ఇస్ ఫుల్లీ బర్న్డ్, ఆల్ ద కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు గ్యాసియస్ ఫార్మ్. అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఓకే, అన్ని రిమూవ్ అయిపోతాయి. వాట్ ఈస్ రిమైనింగ్ ఇస్ కాల్డ్ యాష్. మనం ఏం చేస్తాం అంటే, ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేశాను ఆల్రెడీ, సో నాకు ఐడియా ఉంది. మనం ఇందులో ఏం చేస్తాం అంటే, ఇప్పుడు లివింగ్ టిష్యూని తీసుకుని దాన్ని పూర్తిగా డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత దాన్ని ఒక బ్లాస్ట్ ఫర్నాన్స్ లో పెట్టేస్తాం. ఓకే, ఎప్పుడైతే దాన్ని ఒక బ్లాస్ట్ ఫర్నాన్స్ లో పెడతామో దాంట్లో టెంపరేచర్ అప్పుడప్పుడు 1000 degrees Celsius వరకు కూడా వెళ్తుంది, అంత హాట్ అవుతుంది. సో అంత హాట్ అయినప్పుడు ఏదైతే లివింగ్ టిష్యూ ఉన్నదో దాంట్లో ఉన్న వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని పోయి ఓన్లీ ప్యూర్ ఎలిమెంట్స్ అనేవి మిగిలిపోతాయి ఆ యాష్ లో. దాన్ని మనం యాష్ అంటాం, బూడిదలో అయిపోతుంది. ఆ బూడిద ఏదైతే మనం తీసుకొని చెక్ చేస్తే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని మనం ఏం చేస్తాం, సెపరేట్ గా మనం దాన్ని ఐసోలేట్ చేయొచ్చు. ఏదైతే కాంపౌండ్ ఫామ్ లో ఉండేవో, గ్లూకోజ్ అయినా, లేదంటే ప్రోటీన్స్ లాగైనా, లేదంటే ఫ్యాట్ లాగైనా, అలా ఉండదు. ఇంకా ప్యూర్ ఎలిమెంట్స్ మనకి ఇంకా ఉంటాయి అందులో. కార్బన్, హైడ్రోజన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇవన్నీ ప్యూర్ ఎలిమెంట్ ఫామ్ లోని ఉంటాయి. ఓకే, అది. Inorganic compounds like sulfate, phosphate are also seen in the acid soluble fraction. Therefore, elemental analysis gives elemental composition of living tissues in the form of hydrogen, oxygen, chlorine, carbon, etc. While analysis for compounds gives an idea of kind of organic and inorganic constituents present in living tissues. From a chemistry point of view, one can identify functional groups like aldehydes, ketones, aromatic compounds, etc. But from a biological point of view, we shall classify them into అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్ బేసెస్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, అలా మనం వాటిని సపరేట్ చేస్తాం. ఓకే, ఫర్దర్ అమైనో యాసిడ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవన్నీ కూడా రాబోతుంది. ఫస్ట్, అమైనో యాసిడ్స్ ఆర్ ఆర్గానిక్ కంపౌండ్స్ containing an amino group and an acidic group as substituents on the same carbon. అంటే these are substituted methanes అంటున్నాం. The alpha carbon, hence they are called the alpha amino acids. ఇది ఆల్ఫా కార్బన్, మీరు చదువుకొని ఉంటారు కెమిస్ట్రీలోని, ఆల్ఫా కార్బన్, బీటా అంటే ఏమిటి అని. ఓకే, అది. సో ఫస్ట్ ఏదైతే ఫస్ట్ కార్బన్ ఉంటుందో దాన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. దాని తర్వాత కార్బన్ వచ్చేదాన్ని బీటా కార్బన్, దాని తర్వాత గామా, డెల్టా అలా వస్తాయి. సో దే ఆర్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే CH4 గ్రూప్ ఏదైతే ఉందో CH4 గ్రూప్ నుంచి రిమూవ్ చేసి ఎలిమెంట్స్ ని అక్కడ కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మన CH4 గ్రూప్ అనుకోండి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, ఇది మన CH4 ఉన్నది. ఫర్ సపోజ్ నా దగ్గర మీథేన్ ఉంది. ఓకే, నేను మీథేన్ ఏం చేశాను, సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేశాను అంటే, ఫస్ట్ సి దగ్గర ఇక్కడ నుంచి నేను అమైనో గ్రూప్ పెట్టాను. ఓకే, NH3 గ్రూప్ పెట్టాను. ఓకే, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ని రిమూవ్ చేసి నేను COH గ్రూప్ పెట్టాను. ఇంకా ఇక్కడ ఉన్న దాని దగ్గర నేను ఒక R గ్రూప్ పెట్టాను. ఓకే, జస్ట్ మినిట్. ఇంకా లాస్ట్ లో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం హైడ్రోజన్ అంటాం. సో ఒక హైడ్రోజన్ వదిలేసి మిగతా 3 జాగాల్లోని కార్బన్ ని నేను ఏం చేశానంటే వేరే వేరే ఎలిమెంట్స్, నేను దీన్ని ఏం కార్బన్ అంటాం అంటే ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకే, అది అనమాట. సో ఎందుకు మనం అమైనో యాసిడ్ ని సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్ అంటున్నాం, ఒక మీథేన్ గ్రూప్ లో ఉన్న ఒక మీథేన్ మాలిక్యూల్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నాం CH4 మాలిక్యూల్, దాంట్లో ఉన్న హైడ్రోజన్స్ ని రీప్లేస్ చేసి నేను ఎప్పుడైతే కొత్త మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు, ఇక్కడ COH గ్రూపు, ఇక్కడ అమైనో గ్రూపు, మీద R గ్రూప్ ఏదైతే ఉందో ఇది వేరియబుల్ గ్రూప్ అంటాం. దిస్ ఇస్ అ వేరియబుల్, అంటే ఇది మారుతుంది. టోటల్ 20 అమైనో యాసిడ్స్ మనం చదువుకుంటాం, ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఆ ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లో అన్నిట్లోని ఈ R గ్రూప్ మాత్రం మారుతూ ఉంటుంది, అది అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ R group there are many amino acids. However, those which occur in proteins are only 20 types. 20 మన ప్రోటీన్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో, మన బాడీలో ఏవైతే ప్రోటీన్స్ ఫామ్ అవుతున్నాయో అందులో ఓన్లీ 20 types of amino acids మాత్రం ఉంటాయి. The R group in these proteination amino acids could be a hydrogen, the amino acid is called glycine, or a methyl group alanine. అంటే ఇప్పుడు ఏదైతే R group ఉన్నదో అక్కడ R group జాగాలో హైడ్రోజన్ ఉన్నది అనుకోండి. ఓకే, దాన్ని మనం ఏమంటాం, గ్లైసిన్ అంటాం. అదే R గ్రూప్ దగ్గర CH3 గ్రూప్ ఉన్నది అనుకోండి, మిథైల్ గ్రూప్, దాన్ని ఎలనిన్ అంటాం. ఇంకా హైడ్రాక్సీ మిథైల్ గ్రూప్ ఉన్నది అంటే దాన్ని మనం CH3OH ఉన్నదంటే దాన్ని సెరీన్ అంటాం. సో 3 of 20 are shown in 9.1. మనం డయాగ్రామ్ చూసుకుంటాం, ఇక్కడ చూడండి. అక్కడ నేను ఏం చేశాను, H గ్రూప్ పెట్టాను R జాగాలో, సో గ్లైసిన్ అయింది. అదే CH3 గ్రూప్ ఉన్నది అనుకోండి, ఎలనిన్ అవుతుంది.
అదే CH2OH గ్రూప్ ఏదైతే ఉన్నదో ఉంటే దాన్ని సెరీన్ అంటాం. అది అలాగే డిఫరెంట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అమైనో యాసిడ్స్ దానికి అన్నిటికీ ఈ R గ్రూప్ లోని చేంజెస్ వచ్చేస్తాయి. ఓకే, అదే అన్నమాట. నెక్స్ట్, the chemical and physical properties of amino acids are essentially of amino, carboxyl and R functional groups. అంటే ఈ వేరే ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా అమైనో గ్రూప్ అయినా ఆర్ అయినా ఏదైనాను వేరే టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ని రెండర్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ దే ఆర్ అసిడిక్. ఇప్పుడు ఒక అసిడిక్ మాలిక్యూల్ ఉండడానికి రీజన్ ఏమిటి, ఒక గ్లూటామిక్ యాసిడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే దీన్ని యాసిడ్ అని ఎందుకు అంటున్నాము అంటే అసిడిక్ నేచర్ ఎందుకు ఉన్నది అంటే బికాస్ ఈ ఆర్ గ్రూప్ లోని ఎక్స్ట్రాగా ఒక సిఓ గ్రూప్ లేదంటే ఒక అసిడిక్ గ్రూప్ వచ్చింది అనుకోండి ఆర్ జాగాలోని. ఓకే, ఈ ఆర్ జాగాలో ఒక అసిడిక్ గ్రూప్ వస్తే దాన్ని మనం యాసిడ్ అంటాం. అదే ఈ ఆర్ జాగాలోని ఒక అమైనో గ్రూప్ వచ్చింది అనుకోండి దాన్ని మనం లైసిన్ అంటాం, అదొక బేస్ అయిపోతుంది. అక్కడ ఏమీ లేకుండా జస్ట్ ఒక న్యూట్రల్ మాలిక్యూల్ ఉన్నదంటే దాన్ని మనం న్యూట్రల్ అమైనో యాసిడ్ అంటాం. సో అందుకే అసిడిక్ లో గ్లూటామిక్ యాసిడ్, బేసిక్ లో లైసిన్ వస్తుంది, న్యూట్రల్ లో వాలిన్ వస్తుంది. Similarly, there are aromatic amino acids, tyrosine, phenylalanine, tryptophan. ఇక్కడ బెంజీన్ టైప్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి, అందుకే వాటిని మనం అరోమాటిక్ కాంపౌండ్స్ లాగా అరోమాటిక్ అమైనో యాసిడ్స్ అంటాం, ఎందుకంటే అక్కడ బెంజీన్ టైప్ ఆఫ్ గ్రూప్స్ అనేవి వస్తాయి. A particular property of amino acids in the ionizable nature of the NH2 and COH groups. Hence, in the solutions of different pH, the structure of amino acids changes. Okay, వేరే pH లోని అమైనో యాసిడ్స్ ది స్ట్రక్చర్ అనేది మారుతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అమైనో యాసిడ్ దగ్గర ప్లస్ ఉన్నది, ఇక్కడ సిఓ దగ్గర మైనస్ ఉన్నది. ఓకే, సో దానివల్ల ఏమవుతున్నది అయాన్ ఏదైతే పిహెచ్ ఉన్నదో దానివల్ల మారుతుంది. వేరే సొల్యూషన్స్ లో వేరే పిహెచ్ బట్టి దీని స్ట్రక్చర్ కూడా మారుతుంది. దీన్ని ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం స్విటర్ అయాన్ అంటాం. ఏమంటాం దాన్ని? స్విటర్ అయాన్ అంటాం. స్విటర్ అయాన్ లో ఏం జరుగుతుంది అంటే ప్లస్ ఉన్నది మైనస్ ఉన్నది. నార్మల్ గా మనం ఏమైనా మాలిక్యూల్ తీసుకుంటే అది ఐదర్ ప్లస్ ఛార్జ్ ఉంటుంది దాని మీద, లేదంటే మైనస్ ఛార్జ్ ఉంటుంది. మీరు కెమిస్ట్రీలో చదువుంటే, కానీ కెమిస్ట్రీలో మీరు ఇది కూడా చదువుంటారు, అమైనో యాసిడ్స్ స్ట్రక్చర్ మీరు చదువుకుంటే అక్కడ మీరు చూస్తారు ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉన్నది, మైనస్ ఛార్జ్ ఉన్నది. ఒకే మాలిక్యూల్ మీద రెండు ఛార్జ్లు ఉండడాన్ని మనం ఏమంటాం? స్విటర్ అయాన్ అంటాం. సో లెట్ us repeat. Okay, a molecule which has two types of both type of charges, positive and negative charge, is known as Zwitter ion. A molecule with both positive and negative charges is known as Zwitter ion. Okay, అది అమైనో యాసిడ్ అనేది ఒక Zwitter ion ఫామ్ లో ఉంటుందని చెప్తున్నాను. ఓకే, ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఓకే షుగర్స్ గురించి ఇంకా మనం ఇప్పుడు నేర్చుకోము, కొంచెం ముందుకెళ్ళి నేర్చుకుంటాం కార్బోహైడ్రేట్స్ గురించి. సో డోంట్ వరీ, అక్కడ నేర్చుకున్నప్పుడు నేను మీకు క్లియర్ గా దాని గురించి చెప్తాను. ఫర్దర్ ఇప్పుడు మనం లిపిడ్స్ గురించి చదువుకుంటాం. ఓకే, లిపిడ్స్ ఆర్ జనరలీ వాటర్ ఇన్సాల్యుబుల్. దే కుడ్ బి సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్. A fatty acid has a carboxyl group attached to an R group. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ మాలిక్యూల్స్ గురించి ఇంత చదివేసి ఆగిపోతున్నాం అంటే కాదు. ఇది మనం NCERT లో మీకు ఏదైతే ఫ్లో ఇచ్చాడో ఆ ఫ్లోని ఫాలో అవుతూ వెళ్తున్నాం అంతే. ఎక్కడెక్కడ ఏ మాలిక్యూల్ వస్తుందో అక్కడక్కడ ఆ మాలిక్యూల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా మనం ఇప్పుడు క్లాస్ తీసుకున్నాను అనుకోండి, నేను మీకు కార్బోహైడ్రేట్స్ ఫస్ట్, దాని తర్వాత ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్స్, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ చెప్పచ్చు, దాని తర్వాత లాస్ట్ లో ఎంజైమ్స్ గురించి చెప్పచ్చు. కాకపోతే NCERT లో ఫ్లో అనేది అలాగే ఇవ్వలేదు, వాడికి నచ్చినట్టు ఇచ్చాడు. సో మనం కూడా వాడు ఎలా ఇచ్చాడో అలాగే మనం ఫాలో అయిపోవాలి, అది అన్నమాట. ఓకే, అది. సో ద ఆర్ గ్రూప్ కుడ్ బి మిథైల్, ఇథైల్ ఆర్ హైయర్ నంబర్ CH2 గ్రూప్స్ ఎక్సెట్రా. ఓకే, అది ఇక్కడ ఆర్ గ్రూప్ కి చేంజ్ ఉన్నది, అక్కడ ఆర్ గ్రూప్ వేరు, ఇక్కడ ఆర్ గ్రూప్ వేరు. లిపిడ్స్ అనేవి వాటర్ ఇన్సాల్యుబుల్ కూడా, దే ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్, ఎందుకంటే ఫ్యాట్స్ కాబట్టి మనకు తెలుసు. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఆర్ గ్రూప్ ఉన్నదో అక్కడ కార్బన్స్ ఒక కార్బన్ నుంచి 19 కార్బన్స్ వరకు వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పామిటిక్ యాసిడ్ హ్యాస్ 16 కార్బన్స్ ఇంక్లూడింగ్ కార్బాక్సిల్ కార్బన్. నార్మల్ మెయిన్ కార్బన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది కాకుండా, అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాల్మిటిక్ యాసిడ్ చూడండి, ఇది మెయిన్ కార్బన్. ఈ మెయిన్ కార్బన్ కి ఇంకా ఇక్కడ ఉన్న కార్బన్ మధ్యలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? టోటల్ 14 కార్బన్స్ ఉన్నాయి. సో టోటల్ దీన్ని కలుపుకుంటే మనకి ఎన్ని కార్బన్స్ అవుతున్నాయి? 16 కార్బన్స్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని కార్బన్స్ అవుతున్నాయి? 16 కార్బన్స్. ఓకే, అలాగే మిగతా కూడా అంతే అని చెప్తున్నారు. Arachnoic acid has 20 carbon atoms including the carboxyl carbon. Fatty acids, కార్బాక్సిల్ కార్బన్ అంటే ఏమీ లేదు, ఈ COH తో పాటు ఏదైతే కార్బన్ ఉందో దాన్ని కార్బాక్సిల్ కార్బన్ అంటాం అంతే. ఓకే, ఫ్యాటీ యాసిడ్స్ కుడ్ బి సాచురేటెడ్ వితౌట్ డబుల్ బాండ్ ఆర్ అన్సాచురేటెడ్ విత్ వన్ ఆర్ మోర్ డబుల్ బాండ్స్. అంటే ఎలాంటి డబుల్ బాండ్ లేకుండా మొత్తం మాలిక్యూల్ అంతట్లోని సింగిల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాం?
సాచురేటెడ్ అంటాం. అదే మనకి మధ్య మధ్యలో కొన్ని డబుల్ బాండ్స్ వస్తున్నాయి అనుకోండి ఇలాగా, దాన్ని మనం ఏమంటాం, అన్సాచురేటెడ్ అంటాం. మీరు అనుకున్నాక ఏ ఫ్యాట్ మనకి హెల్దీ, మనం తింటున్న ఫ్యాట్స్ లోని మనకి ఏ ఫ్యాట్ మనకి హెల్దీ, అన్సాచురేటెడా లేదంటే సాచురేటెడ్? ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్ లో చెప్తారు. విచ్ ఈస్ హెల్దియర్? ఓకే, విచ్ ఫ్యాట్ ఈస్ హెల్దియర్? విచ్ ఫ్యాట్ ఈస్ హెల్దియర్? ఏది ఎక్కువ హెల్దీ? ఓకే, సాచురేటెడా లేదంటే అన్సాచురేటెడ్? మనకి ఏది హెల్దీ, అది నా క్వశ్చన్. కింద కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టాలి దీనికి ఆన్సర్. డెఫినెట్లీ పెట్టండి, మర్చిపోకండి. మీరు క్లాస్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే దానికి ప్రూఫ్ అదే, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. గూగుల్లో వెతుకుతారు, ఎక్కడ వెతుకుతారో మీ ఇష్టం. నాకు ఆన్సర్ మాత్రం కావాలి. కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ చెప్పండి. ఓకే, అది రైట్. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు అనదర్ సింపుల్ లిపిడ్ ఇస్ గ్లిజరాల్ విచ్ ఇస్ ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్. ఇక్కడ బేసిక్ గా ఏం చేయలేదు, మనం ఒక ప్రోపేన్ మాలిక్యూల్ ఉంది కదా, ఆ ప్రోపేన్ మాలిక్యూల్ లోని హైడ్రాక్సీ మాలిక్యూల్స్ తోటి సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది. ఫర్ సపోజ్ ఒక ప్రోపేన్ మాలిక్యూల్ అంటే ఎలా ఉంటుంది, C3 C3 అంటే 3 కార్బన్లు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏదైతే OH గ్రూప్ ఉందో అక్కడ H ఉంటుంది. ఇక్కడ CH, ఇక్కడ CH3 CH2 CH3 అలా వస్తుంది, అవునా కదా? ఒక ప్రొపేన్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది, CH3 CH2 CH3, అవునా కదా? ఇది ఒక ప్రొపేన్ మాలిక్యూల్. అదే ప్రొపేన్ మాలిక్యూల్ లోని ఒక హైడ్రోజన్ ని రీప్లేస్ చేసి అక్కడ OH పెట్టేస్తున్నాము, దాన్ని మనం గ్లిజరాల్ అంటున్నాం. అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ ట్రైగ్లిజరైడ్ అంటే ఏమిటి అంటే, ట్రైగ్లిజరైడ్ లో ఇదే గ్లిజరాల్ మాలిక్యూల్ ని మనం ఇంకొంచెం రిఫైన్ చేసాం. ఓకే, ఈ OH గ్రూప్ జాగాలో ఇంత పెద్ద మాలిక్యూల్ ఒకటి వస్తుంది చూడండి, ఇదో ఇదంతా మాలిక్యూల్ వస్తుంది. ఇప్పుడు ఈ R1 R2 R3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట ట్రైగ్లిజరైడ్ లో. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఉండొచ్చు అక్కడ. ఓకే, సో అందుకే అది మారుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, R1 R2 R3 అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఓకే, అదే అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ఫోలిపిడ్ లెసిథిన్ తీసుకుంటున్నాం. లెసిథిన్ లోని ఏదైతే R3 గ్రూప్ ఉన్నదో అది చూడండి ఎలా ఉన్నది, ఇది అనమాట. ఇక్కడ కూడా మీకు చేంజ్ వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది. ఆ ఫాస్ఫరస్ రావడం వల్ల మనం దాన్ని ఏమంటున్నాం, ఫాస్ఫోలిపిడ్ అంటున్నాం. ఓకే, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లెసిథిన్ అనేది మన సెల్ మెంబ్రెయిన్ లో ఇంకా మన బ్రెయిన్ లోని ఇన్సులేషన్ లా ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మన బ్రెయిన్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఫాస్ఫోలిపిడ్స్, మెయిన్లీ లెసిథిన్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మన సెల్ వాల్ లో కూడా ఉంది, మన బ్రెయిన్ లో కూడా చాలా యూస్ఫుల్. ఓకే, కొలెస్ట్రాల్ మాలిక్యూల్ మళ్ళీ కొంచెం మారుతుంది, కొంచెం ఇలా ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ గా ఫ్యాట్స్ గురించి స్ట్రక్చరు. ఓకే, ఇంకా ఫర్దర్ మనం ఇక్కడే చూపిస్తున్నాం. మెనీ లిపిడ్స్ హావ్ బోత్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. నేను చెప్పినట్టు గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు ఉండొచ్చు. ఇవి 2 టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి, సింపుల్ లిపిడ్స్, కంపౌండ్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ అంటే దానికి ఎగ్జాంపుల్ గ్లిజరాల్. కంపౌండ్ లిపిడ్స్ అంటే గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ రెండు ఉన్నాయి. ఫాస్ఫోలిపిడ్స్ అన్ని మీకు ఉంటాయి, కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కాంపౌండ్ లిపిడ్స్ కింద వస్తాయి. హియర్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫౌండ్ esterified with glycerol. They can be then monoglycerides, diglycerides and triglycerides. Okay, adi anamata. These are also called as fats and oils based upon melting point. Oils have lower melting point and hence remain as oil inventors. Can you identify a fat from the market? For suppose ఇప్పుడు మనం ఇది ఫ్యాట్స్ లో ఏది వస్తుంది, ఫ్యాట్ అండ్ ఆయిల్ అంటే ఆయిల్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, ఫ్యాట్ అనేది కొంచెం సొలిడిఫైడ్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు డాల్డా ఉన్నది అనుకోండి, డాల్డా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పామ్ ఆయిల్ లేదంటే డాల్డా మీరు తీసుకున్నారంటే అది కొంచెం చల్లగా వెదర్ అయినా లేదంటే కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేస్తే కొంచెం గట్టిపడిపోతుంది. ఓకే, గట్టిగా ఉంటుంది. అదే మన నార్మల్ ఆయిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్స్ విల్ బి ఇన్ ద లిక్విడ్ ఫామ్. ఓకే, సో ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా యాక్చువల్ గా సాచురేటెడ్ అనమాట, సాచురేటెడ్ ఫామ్ లో ఉంటాయి అవి. అందుకే అవి ఎప్పుడైతే డబుల్ బాండ్స్ యాడ్ అయిపోతాయో ఒక మాలిక్యూల్ లో, దే విల్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్ ఫామ్. అంటే ఆయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎందుకు లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి ఎక్కువగా అంటే బికాస్ ఆఫ్ ది డబుల్ బాండ్స్. వాటిలో ఉన్న డబుల్ బాండ్స్ వల్ల అవి లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి, మెల్ట్ వేరంగా గడ్డకట్టవు అనమాట. అదే మనకి సాలిడ్స్ లో ఫామ్ లో ఏదైతే ఫ్యాట్స్ ఉన్నాయో, మన డాల్డా ఏదైతే ఉన్నదో అది మనకి అక్కడ డబుల్ బాండ్ అనేది ఉండదు. సో ఇట్ విల్ స్టే ఇన్ అ సాలిడిఫైడ్ ఫామ్ అప్ టు అ పర్టికులర్ టెంపరేచర్. కొంచెం టెంపరేచర్ తగ్గగానే, ఓకే, చల్లగా అవగానే వెదర్ గట్టిగా అయిపోతుంది. సో there is another oil, okay,
విచ్ ఇస్ వెరీ మచ్ హెల్దీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాచురేటెడ్. అదే ఆయిల్ నాకు మీరు అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో గుర్తొస్తే చెప్పండి. దీనికి ఆన్సర్ నేను ఇచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఓకే, అది అనమాట. సో విచ్ ఫ్యాట్ ఈస్ హెల్దియర్ అంటే సాచురేటెడ్ అన్సాచురేటెడ్ మీ అందరికీ తెలుసుంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది అన్హెల్దీ, అన్సాచురేటెడ్ అనేది అన్సాచురేటెడ్ అనేది మనకి ఇంకా హెల్దీ. ఓకే, సో ఇప్పుడు ఈ సాచురేటెడ్ ఫ్యాట్ లోని ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నది, అది మనకి కొంచెం హెల్దీ కంపేర్ టు అదర్ ఫ్యాట్స్, యాక్చువల్గా చాలా హెల్దీ. సో అది ఏ ఫ్యాటో మీరు నాకు లేదంటే ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అది కింద కమెంట్ సెక్షన్ డెఫినెట్ గా మెన్షన్ చేయండి. ఓకే, సమ్ లిపిడ్స్ have phosphorus and a phosphorylated organic compound in them. These are known as phospholipids. వీటిని మనం phospholipids అంటాం. They are found in the cell membrane. Lecithin is one example. Some tissues, especially the neural tissues, have lipids with more complex structures. నేను చెప్పాను మీకు బ్రెయిన్ లోని మనకి ఏవైతే ఉన్నాయో లిపిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఫర్దర్ లాస్ట్ లో మనం న్యూక్లిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ a number of carbon compounds in which heterocyclic rings can be found. Okay, some of these are nitrogen bases. Okay, like adenine, guanine, cytosine, uracil and thymine. DNA ఇంకా RNA గురించి మాట్లాడుతున్నాం అబ్బా, ఇంకేం లేదు. వాటిలోనే కదా నైట్రోజన్ బేసిస్ ఉండేది. ఎడినైన్ అయినా గ్వానైన్ అయినా ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్యూరిన్స్ అంటాం. సైటోసిన్, యురాసిల్, థైమిన్ ని పిరిమిడిన్స్ అంటాం, మనకి తెలుసు ఆల్రెడీ. ఓకే, మన న్యూక్లిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో నైట్రోజన్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. దాంట్లో నైట్రోజన్ బేసిస్ గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ మినిట్. ఓకే, నైట్రోజన్ బేసిస్ గురించి మనం మాట్లాడుకుంటే 2 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి మనకి. ఒకటి ప్యూరిన్స్ ఉంటాయి, ఇంకోటి పిరిమిడిన్స్ ఉంటాయి. ప్యూరిన్స్ అనేవి హెట్రోసైక్లిక్ అంటాం, పిరిమిడిన్స్ అనేవి మోనోసైక్లిక్. అంటే ప్యూరిన్స్ లో 2 సైకిల్స్ ఉంటాయి, 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, అదే మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ మినిట్, ఇగో ఇవి ప్యూరిన్స్ చూస్తే మనకి 2 ఉంటాయి. అదే పిరిమిడిన్ అయితే జస్ట్ ఒకటే ఉంటుంది. యురాసిల్ అనేది ఒక పిరిమిడిన్, మీకు ఒకటే ఉంటుంది. డబుల్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే రెండు మీకు ఏంటైతే ఉన్నాయో రింగ్స్ ఉన్నాయి. ఓకే, హెట్రో రింగ్ కాంపౌండ్స్ ఇవి. ఇది ఒకటే ఉంటుంది రింగ్, సింగిల్ రింగ్ కాంపౌండ్. డబుల్ రింగ్ కాంపౌండ్ ఇది ప్యూరిన్. ఓకే, అది అన్నమాట. సో ఫర్దర్ మనం మాట్లాడుకుంటే when found attached to sugar they are called nucleosides. If a phosphate group is also found esterified to the sugar then it's called nucleotide. సో న్యూక్లియోసైడ్స్ అంటే అడినోజైన్, గ్వానోజైన్, థైమిడిన్, యూరిడిన్, సైటిడిన్ వస్తాయి. ఓకే, అది న్యూక్లియోటైడ్ అయితే అడినైలిక్ యాసిడ్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు ఇదే అర్థం అవడానికి నేను నెక్స్ట్ స్లైడ్ లో తీసుకెళ్తున్నాను చూడండి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ ఏదైతే ఉన్నదో ఎక్కువగా ఏముంటుంది, రైబోస్ షుగరే ఉంటుంది. ఈ రైబోస్ షుగర్ RNA లో ఉంటుంది. ఓకే, అదే డిఎన్ఏ అయితే డిఆక్సీ రైబోస్ ఉంటుంది. అందుకే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం, RNA ని రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఈ డిఆక్సీ రైబోస్ అని ఎందుకు అంటున్నాము అంటే సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో సెకండ్ పొజిషన్ లోని OH గ్రూప్ నుంచి O రిమూవ్ అయిపోతుంది. అది మీకు ఎప్పుడైతే నేను నార్మల్ రెగ్యులర్ క్లాస్ తీసుకుంటానో అందులో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ సపోజ్ నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏదైతే ఉన్నదో దీన్ని కేర్ఫుల్ గా చూడండి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ సెకండ్ పొజిషన్ ఇది అనుకోండి, ఇది ఫస్ట్ పొజిషన్. ఓకే, ఇది సెకండ్. ఈ సెకండ్ పొజిషన్ లో ఉన్న OH గ్రూప్ నుంచి నేను O రిమూవ్ చేస్తాను అనుకోండి, అప్పుడు మిగిలింది ఓన్లీ H ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం డిఆక్సీ రైబోస్ అంటాం. అదే నేను ఓని రిమూవ్ చేయలేదు అలాగే ఉంచానంటే దాన్ని మనం రైబోస్ షుగర్ అంటాం. ఓకే, సో రైబోస్ షుగర్ అంటే ఏమిటి, షుగర్ లోని నేను సెకండ్ పొజిషన్ లో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇంకా ఇది ఫిఫ్త్, 5 కార్బన్స్ ఉన్నాయి. 5 కార్బన్ లోని రైబోస్ లోని ఇది ఒక రైబోస్ షుగర్ ఇది. ఓకే, ఈ 5 కార్బన్స్ లో నేను సెకండ్ పొజిషన్ లోని O గ్రూప్ ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నాను ఓన్లీ H వదిలేస్తున్నాను, దీన్ని మనం డిఆక్సీ అంటాం. అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ని, ఒక ఆక్సిజన్ ఆటమ్ ని రిమూవ్ చేశాను కాబట్టి దీన్ని మనం డిఆక్సీ అంటాం. అదే నేను రిమూవ్ చేయలేదంటే నార్మల్ రైబోస్ షుగర్ అని అంటాం. అది తేడా డిఆక్సీ ఇంకా రైబోస్ షుగర్ లో తేడా. అంటే డిఆక్సీ రైబోస్ అంటే DNA లో ఉంటుంది, అలాగా రైబోస్ అంటే RNA లో ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఈ షుగర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఈ షుగర్ మాలిక్యూల్ తోటి నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే నేను ఒక బేస్, నైట్రోజన్ బేస్ ని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేస్ ఏమై ఉండొచ్చు, ప్యూరిన్ అయినా అయి ఉండొచ్చు, పిరిమిడిన్ అయినా అయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఏ ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్, ఇక్కడ కూడా అంతే ఆర్. ఓకే,
ఆర్ పిరిమిడిన్. అదొక ప్యూరిన్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే పిరిమిడిన్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఈ రెండింటిని ఎప్పుడైతే కలుపుతున్నామో, వీటి రెండింటిని కలిపిన తర్వాత మనకి ఏదైతే దొరుకుతుందో ఫస్ట్ మాలిక్యూల్, దీన్నే మనం న్యూక్లియోసైడ్ అంటున్నాం. ఓకే, సో ఈ న్యూక్లియోసైడ్ కే మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఏమిటి వస్తాయి జస్ట్ అ మినిట్. ఓకే, ఈ న్యూక్లియోసైడ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, అడినోసైన్. ఓకే, ఒక అడినైన్ మాలిక్యూల్ కి, అడినోసైడ్ కాదు సారీ, అడినోసైన్. ఓకే, దాని తర్వాత గ్వానోసైన్, దాని తర్వాత ఇంకోటి ఏంటి వస్తుంది చూడండి ఇక్కడ, ఇగో థైమిడిన్, యూరిడిన్, సైటిడిన్, ఇలా వస్తుంది. థైమిడిన్, యూరిడిన్, సైటిడిన్. ఓకే, ఇలా ఉంటుంది. ఇదే న్యూక్లియోసైడ్ కి మనం ఏం చేసామంటే, న్యూక్లియోసైడ్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియోసైడ్ కి నేను ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తాను. ఫాస్ఫరస్ ఏదైతే ఉందో, ఫాస్ఫరస్ ది గ్రూప్ ఏదైతే ఉందో అది నేను యాడ్ చేశాను, ఫాస్ఫేట్ గ్రూప్. నేను ఎప్పుడైతే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి. ఓకే, ఫాస్ఫేట్ గ్రూప్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో, ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసినప్పుడు ఏమంటాము, దాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. అర్థమైందా? అది జస్ట్ అ మినిట్. ఓకే, సో ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసిన తర్వాత మనకి కొత్తగా మాలిక్యూల్స్ వస్తాయి, దాన్ని మనం ఏమంటాం, న్యూక్లియోటైడ్స్ అంటాం. జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమిటి ఉన్నాయి, న్యూక్లియోటైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమిటి ఉన్నాయి, అడినైలిక్ యాసిడ్ అలా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో, దిస్ ఫాస్ఫేట్ గ్రూప్ గివ్స్ అసిడిక్ నేచర్ టు న్యూక్లిక్ యాసిడ్. లైట్ అసిడిక్ నేచర్ అనేది న్యూక్లిక్ యాసిడ్ ఇస్తుంది. దానివల్లే దీన్ని ఇది న్యూక్లియోటైడ్ వచ్చినప్పుడు ఇది మనం దాన్ని అడినైలిక్ యాసిడ్ అంటాం. ఓకే, గుయానైలిక్ యాసిడ్ అంటాం, సైటిడైలిక్ యాసిడ్, ఓకే, యూరిడైలిక్ యాసిడ్ అలా వస్తాయి ఇంకా. ఓకే, అది అన్నమాట. సో సైటిడైలిక్ యాసిడ్, ఓకే, యూరిడైలిక్ యాసిడ్ అలా ఉంటాయి ఇంకా. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా ఒక డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలో ఉన్న మాలిక్యూల్స్. 3 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక న్యూక్లిక్ యాసిడ్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి డిఎన్ఏ, ఇంకోటి ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలో కామన్ గాను షుగర్, నైట్రోజన్ బేస్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్సెస్, ఓకే, మీకు డిఎన్ఏలోని ఏదైతే సెకండ్ పొజిషన్ లో ఉందో ఆ సెకండ్ పొజిషన్ లో ఉన్న కార్బన్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల దాన్ని డిఆక్సీ రైబోస్ అంటాము, దాంట్లో ఉన్న షుగర్ ని. మిగతా మీకు ఏదైతే మీకు ఉన్నాయో దాంతో నైట్రోజన్ బేస్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకుంటే న్యూక్లియోసైడ్, ఒక షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ ఎప్పుడైతే మనం కలుపుతామో దాన్ని న్యూక్లియోసైడ్ అంటాం. అదే ఒక న్యూక్లియోసైడ్ కి ఎప్పుడైతే ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తామో దాన్ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. అది అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ గా ఇక్కడ వరకు మన ఎన్సీఆర్టీ మనం కవర్ చేసాము. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫంక్షన్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫంక్షన్ as జెనెటిక్ మెటీరియల్ మనకు తెలుసు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, నేను అనుకుందాక మీకు అంత క్లారిటీగా అర్థమై ఉంటుంది, నేను అంతవరకు అయితే మీకు చెప్దామని ట్రై చేశాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏవైతే క్వశ్చన్ అడిగానో మధ్యలో దానికి డెఫినెట్ గా ఆన్సర్ చేయండి అబ్బా. ఓకేనా, అది అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్, ఇంకా ఎక్సైటింగ్ గా ఇలాగే చదువుకుంటూ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫర్దర్ ఇంకా చదువుకోబోతున్నాం. ఓకే, ఇన్ ద సెకండ్ లెక్చర్. అప్పటి వరకు మళ్ళీ మనం కలుద్దాం ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.